కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియదేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీ కొరకు దేవుడట ఒక గొప్ప మేలు దాచి ఉంచారు. ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది. ప్రియదేవుని బిడ్డ, అది శ్రేష్టమైనది. నీ కష్టాలు తీరబోతున్నాయి, నీ ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి. నీ దేవుడు నీకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్ప మాట కదా. నీ కోసమంట దేవుడు దాచి ఉంచాడు. ప్రియదేవుని బిడ్డ, ఆ మేలు ప్రభు నీకు దయచేయబోతున్నాడు. సంతోషంగా ఉండు, ఆనందించు, ప్రభుని స్తుతించు. ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు, అది ఉద్యోగమైనా, అది బిడ్డల విషయమైనా, అలాగే ఏదైనా దాన్ని నమ్మి విశ్వసించి దేవుని స్తుతిస్తారా? మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక.